ఎస్ఐ గారికి ఒక మెమోరం ఇవ్వాలని చెప్పి మా పార్టీ ద్వారా కూడా నా మీద గత 4-5 రోజుల క్రితం అభూత కల్పనలతో ఒక కేసు ఒకటి ఇవ్వటం జరిగింది. చల్లంచెర్ల కనకదుర్గ ఆమె మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్గా కూడా ఉందనుకుంటాను బహుశా. అప్పుడు ఆమె గత 5 సంవత్సరాల క్రితం కూడా ఆ రోజున నాగార్జున గారిని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాం, నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజున మరి అట్రాసిటీ కేసు ఒకటి ఫైల్ చేయించారు. అది అట్రాసిటీ ఫైల్ కూడా ఆ కేసు కూడా విచారణ దశలోనే అది ఫాల్స్ కేసు అని చెప్పి ఆ రోజున గాంధీనగర్లో 300 మంది నివసిస్తుంటే 300 మంది కూడా వచ్చి అక్కడ డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి కూర్చొని నేను ఎప్పుడు నా జీవితంలో కూడా నేను మర్చిపోను. వాళ్ళు అంత అభిమానంతో ఆ రోజున వచ్చి అయ్యా ఇదంతా దొంగ మాటలు అని చెప్పి సంఘం మొత్తం వచ్చి డిఎస్పీ దగ్గర అదేవిధంగా మండల ప్రజలు కూడా వారికి చెప్పడం కూడా జరిగింది. ఆ రోజున విచారణలో ఫాల్స్ కేసు కూడా నిర్ధారణ అయింది. మళ్ళీ ఇప్పుడు ఘోరాతి ఘోరమైనటువంటి కేసు ఇది. అది చెప్పుకోవడానికి కూడా నాకు కూడా చాలా అవమానంగా కూడా ఉంది. ఇది ఎక్కడో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏదో ఆమె కోసం నేను ఏదో సెక్స్ పరంగా 20 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నానని చెప్పి ఇంకో రకంగా అని చెప్పి కేసు పెట్టింది. నేను నా జీవితంలో ఎప్పుడూ ఆమెతో నేను మాట్లాడాల. ఏ చిన్న ఆధారం ఉన్నా నా కేసు చేసినా నేను దాన్ని ఛాలెంజ్గా స్వీకరిస్తా. నేను ఎక్కడ ఏ మహిళలు కూడా నేను ఎప్పుడూ అసభ్యంగా నేను ప్రవర్తించబోను. అసలు మరి ముఖ్యంగా ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఎక్కడైనా సరే ఆమెతో మాట్లాడి కానీ ఫోన్ కానీ ఇంకొకటి కానీ ఎదురుబడి మాట్లాడటం కానీ ఈ విధమైనటువంటి రాజకీయంగా దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. ఆయన అశోక్ బాబు నిన్న అక్కడికి వచ్చి నేను నీకు న్యాయం చేస్తానంటాడు. ఏ న్యాయం చేస్తావు? తప్పుడు కేసులు పెట్టిస్తావా? నిన్ను చూసి ఓటోపులకి ఇక్కడ ఎవడో వైసీపీ నాయకులు చూసి మేము ఎవరు కూడా దడిచే పరిస్థితి కూడా లేదు. దీని వెనకమాల కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. ఎవరో ప్రజా సంఘాలు మీరందరూ ఇన్వాల్వ్ కండి, మీరు వెళ్ళండి, మీరు ఈ కేసులు సపోర్ట్ చేయండి అని చెప్పారు. దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా నా బలహీనతలు ఉంటే ప్రజలకు చెప్పండి. ఆ విధంగా ఆత్మాభిమానం సంపాదించడే కానీ ఇట్లాంటి తప్పుడు కేసులతో ఇట్లాంటి కేసులు కనుక మళ్ళీ ఓపెన్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు. ప్రజలే తిరగబడి కొట్టే రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఎస్టీలమి మాకు మురళి గారు ఎంతో సేవ చేశాడు. మాకు పూరి గుడిసెలు అయితే డాబాలు కట్టించాడు. మాకు కట్టుకునేటప్పుడు మాకు అన్నం గడవకపోతే ఆ బియ్యం సరుకులు కూడా ఇప్పించిన దాత మాకు ఆయన ఏంటి అట్లాంటి ఆయన మేము ఇప్పుడు ఇది 2వ సారి అప్పుడు నిందులు పాలు చేసింది ఆయన్ని. మేము మట్టి క్షమించడాన్ని ఊరుకోం అసలు. ఇది అదే జనాలు కూడా డిఎస్పీ గారి కాడికి కూడా వెళ్ళి మేము అన్నీ కూడా అప్పుడు కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెబుతాము. ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి మా నిరపరాధిని మేము కాపాడుకోగలం. అది ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మేమా చెప్పు. ఇప్పుడు కూడా ఆయన కేసు పెట్టారని ఆయన కూడా కాపాడుకోవాలనే వచ్చాం మేము. అక్కడ యాక్సిడెంట్ అవుతున్నాము. ఆ కొట్టు కూడా తీసేసాము. మేము ఎన్నోసార్లు పారాడు ఒక ఉండా కూడా ఆమె కూడా తీపిచ్చేసాము. వెళ్ళిపోయింది పట్టుకుంది. మళ్ళీ ఈమె మా కలిం ఘాట్ల తీసేయమన్నా తీసేయట్లేదు. శ్రీకాంత్ అమ్ముకుంటారా న్యాయం అంటారా అని ఇంటింటికి తిరిగి అడిగింది మొన్న ఎలక్షన్ లో. అట్లా అడగచ్చు అంట ఇంటింటికి తిరిగి ఓటు. శ్రీకాంత్ అంటే మా నాయకుడు. అక్కడ అది పేరు మొత్తం చెప్పండి ఒకసారి. ఎవరో అమ్మ పేరు మొత్తం. చలంచెర్ల కనకదుర్గ అండి. బెదిరించి మమ్మల్ని ఓట్లప్పుడు కూడా బెదిరించి, కానీ మా కులపదని మేము వదిలేస్తున్నాం. మన డిఎస్పీ గారు మా సంఘంలోకి వచ్చి మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా ఏమైనా చేస్తున్నారా అన్న కూడా మేము కులపదని వదిలేసామండి. ఆ రోజు కూడా ఎంతో ఆమెకి గౌరవిస్తున్నా అసలు ఆగుతున్నాం మాకు. అదే మేము మంచిగా చేస్తాం, మాకు చెడు చేస్తాం. వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి నేను అసలు వెళ్ళను. మొన్న ఎలక్షన్ రోజున ఎలక్షన్ టైంలో వీళ్ళు చాలా నిర్లిప్తగా ఉన్నారు, ఇబ్బంది పడతామని చెప్పి 400 ఓట్లు ఉన్నాయి సార్. ఆ 400 కుటుంబాలకి ప్రతి కుటుంబానికి అందరికీ కూడా హెల్ప్ చేసినట్టు. ఆ కాలనీలో ఏ పని చేసినా నేను తప్పితే 2వ వాడు ఎవడో రూపాయి పని చేయలే.
నేనే చేశా, ఇల్లు కట్టించా, ఇళ్ళ పట్టాలు ఇప్పించా, సిమెంట్ అన్నీ చేసింది నేనే. బడి కట్టి అన్నీ చేసింది నేనే. ఎవరు ఒక్క రూపాయి పని కూడా చేయలేదు. నాకు వాళ్ళకి స్వతంత్రం ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి పేరు పెట్టి పిలుస్తాను. కాబట్టి అయ్యా మా పరిస్థితి ఇట్టా ఉంది, మన ఎలక్షన్ అప్పుడు వెళ్తే మా పరిస్థితి ఇట్లా ఉంది, నువ్వు అండగా నుంచుంటాను, నువ్వు ఉంటాను అంటే మేము బయటకు వచ్చి ఓటేస్తాం, లేకపోతే మేము బయటికి రాము అన్నారు. కాబట్టి బెదిరిస్తుంటే నేను పద్దాక అక్కడ ఉన్న పద్దాక వెళ్ళాలంటే కష్టం కదా. ఒక ఆర్ఎంపీ డాక్టర్ని, ఆర్ఎంపీ డాక్టర్ కొండలు అక్కడ కొంచెం అందరితో పరిచయాలు ఉన్నాయి, వైద్యం చేసుకుంటూ ఉంటాడు, డైలీ కాస్త ఏమి అక్కడ ఏం జరుగుతుంది, ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఏదైనా సృష్టించాము నాకు రింగ్, నేను వస్తాను, ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇబ్బంది లేకుండా చూద్దాము, ఏ అవసరం ఉన్నా కూడా మనం అధిగమించి పోదామని చెప్పి ఆమె పెట్టుకుని ఎలక్షన్ చేసాం. మేము ఎక్కడ కూడా ఆ అమ్మాయిని ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు మాట మాట్లాడలేదే, ఎక్కడ కూడా అసలు మాట్లాడలేదు. తప్పుడు ప్రచారం చేసినటువంటి